హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఇండియన్ సొసైటీలో భాగంగా 2వ యూనిట్లో 6వ పాఠ్యాంశమైన బాలల దుర్వినియోగం గురించి ఈరోజు తెలుసుకుందాం. దీనిని చైల్డ్ అబ్యూజ్ అంటారు. యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ ది రైట్స్ ఆఫ్ ది చైల్డ్ 1989 నవంబర్ 20 ఆర్టికల్ 1 ప్రకారం ఎవరిని బాలలుగా నిర్ణయించడం జరిగింది. 18 సంవత్సరాల లోపు వారిని. ఏ కన్వెన్షన్పై 1992లో భారత సంతకం చేసింది? UNCRC కన్వెన్షన్ 1989 నవంబర్ 20. ఎవరి ప్రకారం 15 సంవత్సరాల లోపు వయసు గల వారిని బాలలుగా పరిగణిస్తారు? ILO ప్రకారం. ఏ చట్టం ప్రకారం 14 సంవత్సరాల లోపు వారు బాలలుగా పరిగణించడం జరిగింది? బాల కార్మికుల చట్టం 1986. ఏ చట్టం ప్రకారం 16 సంవత్సరాల లోపు అందరూ బాలులే అని ప్రకటించడం జరిగింది? బాలల న్యాయ సవరణ చట్టం 2015. 0 నుంచి 6 సంవత్సరాల లోపు పిల్లలు మొత్తం దేశ జనాభాలో ఎంతమంది ఉన్నారు? 16.45 కోట్ల మంది. మొత్తం దేశ జనాభాలో శిశు జనాభా శాతం ఎంత? 13.1%. శిశువుల జనాభా అత్యధికంగా ఉన్న రాష్ట్రాలు ఏవి? 1 ఉత్తరప్రదేశ్, 2వ స్థానంలో బీహార్, 3వ స్థానంలో మహారాష్ట్ర. శిశువుల జనాభా అత్యల్పంగా గల రాష్ట్రం ఏది? సిక్కిం. కేంద్రపాలిత ప్రాంతాల్లో అత్యధికంగా శిశు జనాభా ఉన్న ప్రాంతం ఏది? ఢిల్లీ. కేంద్రపాలిత ప్రాంతాల్లో అత్యల్పంగా శిశు జనాభా ఉన్న ప్రాంతం ఏది? లక్షద్వీప్. 2011 జనాభా లెక్కల ప్రకారం 0 నుంచి 6 సంవత్సరాల మధ్య గల శిశువులలో లింగ నిష్పత్తి ఎంత? 918/1000. అత్యధిక లింగ నిష్పత్తి గల రాష్ట్రాలు ఏవి? 1వ స్థానంలో మిజోరం 970, 2వ స్థానంలో మేఘాలయ 970. అత్యల్ప లింగ నిష్పత్తి గల రాష్ట్రాలు ఏవి? 1వ స్థానంలో హర్యానా 834తోనూ, 2వ స్థానంలో పంజాబ్ 846తోనూ ఉన్నాయి. కేంద్రపాలిత ప్రాంతాలలో అత్యధిక లింగ నిష్పత్తి గల ప్రాంతం ఏది? అండమాన్ నికోబార్ 964. కేంద్రపాలిత ప్రాంతాల్లో అత్యల్ప శిశు లింగ నిష్పత్తి గల ప్రాంతాలు ఏవి? ఢిల్లీ 866. లింగ నిష్పత్తి అధికంగా గల జిల్లా ఏది? హిమాచల్ ప్రదేశ్లో లాహౌల్ స్పితి 13 ఉంది. లింగ నిష్పత్తి అత్యల్పంగా గల జిల్లా ఏది? హర్యానాలోని జజ్జర్ జిల్లాలో 774 ఉన్నారు. ఆడపిల్లను కనడం అనే భావన లింగ నిష్పత్తి చేతనకు ప్రధాన కారణమని ఏది తెలియజేస్తుంది? పొరుగువారి పొదలకు నీరు పెట్టడం అని. ప్రతి సంవత్సరం ఎప్పుడు బాలికల దినోత్సవం నిర్వహిస్తారు? అక్టోబర్ 11. బాలికల దినోత్సవం ఎప్పటి నుంచి నిర్వహిస్తున్నారు? 2012. 2022 అక్టోబర్ 11 యొక్క థీమ్ ఏమిటి? అవర్ టైమ్ ఈజ్ నౌ, అవర్ రైట్స్ అవర్ ఫ్యూచర్. జాతీయ బాలికల దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? జనవరి 24. ఇది 2008 నుంచి జరుపుకోవడం జరుగుతుంది. ప్రతి 1000 సజీవ శిశు జననాలలో సంవత్సరం వయసులోపు సగటున చనిపోయే శిశువుల సంఖ్యను ఏమంటారు? శిశు మరణాల రేటు. దేశంలో శిశు మరణాల రేటు 2011లో ఎంత ఉంది? 39. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా 2011లో శిశు మరణాల రేటు ఎంత ఉంది? 39. భారతదేశంలో శిశు మరణాల రేటు అధికంగా గల పెద్ద రాష్ట్రం ఏది? మధ్యప్రదేశ్ 52. భారతదేశంలో శిశు మరణాల రేటు అధికంగా గల చిన్న రాష్ట్రం ఏది? మేఘాలయ 46. భారతదేశంలో శిశు మరణాల రేటు అత్యల్పంగా గల రాష్ట్రం ఏది? కేరళ 12. శాంపిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ 2020 ప్రకారం 2020 నాటికి దేశంలో శిశు మరణాల రేటు ఎంత? 28. గ్రామీణ ప్రాంతాల్లో శిశు మరణాల రేటు ఎంత? 31. పట్టణ ప్రాంతాలలో శిశు మరణాల రేటు ఎంత? 19. శిశు మరణాల రేటు అధికంగా గల రాష్ట్రం ఏది? మధ్యప్రదేశ్ 43. శిశు మరణాల రేటు అత్యల్పంగా గల రాష్ట్రం ఏది? మిజోరం 3. NFHS 4 ప్రకారం IMR ఎంత ఉంది? 40.7. NFHS 5 ప్రకారం IMR ఎంత ఉంది? 35.2. బాలలను భౌతికంగా, మానసికంగా, ఉద్వేగపరంగా మరియు మనోవైజ్ఞానిక పరంగా దోపిడీకి గురి చేయడం లేదా నిర్లక్ష్యం చేయడాన్ని ఏమంటారు?
బాలల దుర్వినియోగం అంటారు. మన దేశంలో ఎంత శాతం మంది చిన్నారులపై అత్యాచారాలకు పాల్పడిన వ్యక్తి తెలిసిన వ్యక్తే ఉండడం గమనార్హం. 80-85% మంది 11 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసి ఆపై సజీవ దహనం చేసిన ఘటన ఎక్కడ జరిగింది? అస్సాంలోని నాగావ్ జిల్లాలో. ఏ ప్రాంతంలో 4 నెలల చిన్నారిపై అత్యాచారం హత్య చేశారు? ఇండోర్లోని రాజ్వాడా ప్రాంతంలో. చెన్నై నగరంలో 11 ఏళ్ల చెవిటి బాలికపై జరిగిన సామూహిక అత్యాచారం ఎప్పుడు జరిగింది? 2018 జూలై. భారతదేశంలో అక్రమ రవాణా రూపాలను 3 సమూహాలుగా వర్గీకరించవచ్చు. అవి ఏవి? 1 వ్యాపారపరమైన లైంగిక దోపిడీ, 2 శ్రామిక దోపిడీ, 3 అవయవాల అమ్మకం, భిక్షాటన. ప్రపంచవ్యాప్తంగా మనుషుల అక్రమ రవాణాలో భారతదేశం ఎన్నో స్థానంలో ఉంది? 3వ స్థానం. భారతదేశంలో ప్రతి ఎన్ని నిమిషాలకు ఒక బాలుడు బాలిక అపహరించబడుతున్నారు? 8 నిమిషాలకు. దక్షిణ భారతదేశంలో ఎక్కువగా మనుషుల అక్రమ రవాణా ఏ రాష్ట్రంలో జరుగుతుంది? కర్ణాటక మరియు తమిళనాడు. మనం ఇప్పుడు భారత ప్రభుత్వ చర్యల గురించి తెలుసుకున్నాం. అందులో రాజ్యాంగ పరిరక్షణల గురించి తెలుసుకున్నాం. ఏ వ్యక్తికి తన యొక్క జీవితానికి కానీ స్వేచ్ఛకు కానీ చట్టం నిర్దేశించిన పద్ధతుల్లో తప్ప భంగం కలిగించకూడదని ఏ ఆర్టికల్ తెలియజేస్తుంది? ఆర్టికల్ 21. ఆర్టికల్ 21 ఏ విధంగా పిలుస్తారు? ప్రాణరక్షణ హక్కుగా పిలుస్తారు. 86వ రాజ్యాంగ సవరణ ద్వారా 2002లో రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ చేర్చడం జరిగింది? ఆర్టికల్ 21A. ఆర్టికల్ 21A ద్వారా 6 నుంచి 14 సంవత్సరాల లోపు బాలబాలికలకు ఏ ప్రాథమిక హక్కును కల్పించబడింది? ఉచిత నిర్బంధ విద్యను కల్పించడం జరిగింది. వెట్టి చాకరీ, మానవ అక్రమ రవాణా నిషేధం ఏ ఆర్టికల్ తెలియజేస్తుంది? ఆర్టికల్ 23. 14 సంవత్సరాల లోపు బాలబాలికలను ప్రమాదకర వృత్తుల్లో పనిచేయరాదని ఏ ఆర్టికల్ తెలియజేస్తుంది? ఆర్టికల్ 24. ఆరోగ్యాన్ని అభివృద్ధి చేయడానికి అవకాశాలు కల్పించాలి అనే ఆర్టికల్ 39Fను ఏ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చబడింది? 42వ రాజ్యాంగ సవరణ 1976. ప్రజల జీవన ప్రమాణాన్ని, పౌష్టికాహార స్థాయిని పెంచి ప్రజా ఆరోగ్యాన్ని కాపాడాలని ఏ ఆర్టికల్ తెలియజేస్తుంది? ఆర్టికల్ 47. భారత శిక్షణ స్మృతి ఐపీసీలోని అంశాలు 1960 గురించి ఇప్పుడు తెలుసుకున్నాం. 18 సంవత్సరాల లోపు మైనర్ బాలికలను తరలించుట నిషేధం అని ఏ సెక్షన్ తెలియజేస్తుంది? ఐపీసీ 366A తెలియజేస్తుంది. 21 సంవత్సరాల లోపు బాలికలను విదేశాల నుండి దిగుమతి చేసుకోరాదని ఏ సెక్షన్ తెలియజేస్తుంది? ఐపీసీ 366B. వ్యభిచారం కొరకు మైనర్ బాలికల అమ్మకాన్ని ఏ సెక్షన్ తెలియజేస్తుంది? ఐపీసీ 372. వ్యభిచారం కొరకు మైనర్ బాలికలను కొనడం ఏ సెక్షన్ తెలియజేస్తుంది? ఐపీసీ 373. 16 సంవత్సరాల లోపు బాలికతో లైంగిక సంపర్కం సమ్మతితో జరిగినప్పటికీ అత్యాచారంగానే పరిగణింపబడును అని ఏ సెక్షన్ తెలియజేస్తుంది? ఐపీసీ 374. అత్యాచారానికి కఠిన శిక్ష ఏ సెక్షన్ తెలియజేస్తుంది? ఐపీసీ 376. 1950లో జరిగిన సస్పెన్షన్ ఆఫ్ ఇమ్మోరల్ ట్రాఫిక్ అండ్ ఎక్స్ప్లోరేషన్ అంతర్జాతీయ సదస్సుకు ప్రతిస్పందనగా భారత ఏ చట్టం తెచ్చింది? ఇమ్మోరల్ ట్రాఫికింగ్ ప్రివెన్షన్ యాక్ట్ 1956ను తీసుకొచ్చింది. ఈ చట్టంలోని అంశాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మహిళల యొక్క వ్యభిచార వృత్తిపై ఆధారపడి బతికే వారికి శిక్షించడం, మానవ అక్రమ రవాణాను అరికట్టడం, అక్రమ రవాణా చేసేవారిని కఠినంగా శిక్షించడం, సెక్స్ వర్కర్ల పునరావాసానికి తోడ్పడే విధంగా సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం ఈ చట్టంలోని అంశాలు. బాలలకు ఏ పరిస్థితుల్లోనైనా జైలు శిక్ష విధించరాదు అని ఏ చట్టం తెలియజేస్తుంది? బాలల చట్టం 1960. బలవంతపు వెట్టి నిషేధం ఏ చట్టం తెలియజేస్తుంది? వెట్టి కార్మికుల నిషేధ చట్టం 1976. ప్రస్తుత ప్రపంచంలో మానవ అక్రమ రవాణా అవయవాల యొక్క మార్పిడికి ఏ చట్టం తీసుకురావడం జరిగింది? మానవ అవయవాలు మరియు కణజాల మార్పిడి చట్టం 1994. అశ్లీల అంశాలతో కూడిన సమాచారాన్ని ప్రసారం చేయడం, ఇతరులు వినే విధంగా చూసే విధంగా ప్రసరింపజేయడం నేరం అని ఏ చట్టం తెలియజేస్తుంది? ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000.
6 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాల లోపు పిల్లలకు ఉచిత నిర్బంధ విద్య అందించడం కోసం ఏ చట్టాన్ని తీసుకురావడం జరిగింది? విద్యా హక్కు చట్టం 2009. విద్యా హక్కు చట్టం 2009 ఎప్పుడు అమల్లోకి రావడం జరిగింది? 2010 ఏప్రిల్ 1. లైంగిక దాడులు, దోపిడీల నుండి పిల్లలను రక్షించేందుకు ఉద్దేశించిన చట్టపరమైన నిబంధనలను పటిష్టం చేసేందుకు ఏ చట్టాన్ని తీసుకువచ్చారు? లైంగిక నేరాల నుండి బాలలకు రక్షణ కల్పించే చట్టం పోక్సో యాక్ట్ 2012ని తీసుకురావడం జరిగింది. 2018లో జమ్మూ కాశ్మీర్లోని కథువాలో జరిగిన ఆసిఫా అనే చిన్నారి రేపు నేపథ్యంలో పోక్సో యాక్ట్ చట్టం 2012ను సవరించి ఏ చట్టాన్ని తీసుకువచ్చారు? లైంగిక నేరాల నుండి బాలలకు రక్షణ సవరణ చట్టం పోక్సో యాక్ట్ 2019 తీసుకురావడం జరిగింది. బాలల న్యాయ చట్టం 1986 స్థానంలోను 2000 చట్టం తీసుకువచ్చారు. మరియు 2000 చట్టం స్థానంలో దేనిని తీసుకురావడం జరిగింది? బాలల న్యాయ చట్టం 2015 తీసుకురావడం జరిగింది. ఇది 2016 జనవరి 1 నుండి అమల్లో ఉన్నది. అక్రమ రవాణా సంబంధిత నేర రూపాలను నివారించడం కోసం ఏ బిల్లును తీసుకొచ్చారు? మానవ అక్రమ రవాణా నివారణ, పరిరక్షణ, పునరావాసం బిల్లు 2022ను తీసుకురావడం జరిగింది. ఇప్పుడు మనం సంరక్షణ చర్యల గురించి తెలుసుకున్నాం. అక్రమ రవాణాకు గురైన వ్యక్తులను, వ్యభిచార వృత్తిలోకి లాగబడిన వారు, నిరాధారణకు గురైన వారి కోసం ఉద్దేశించబడినది ఏది? స్వధార్ 2022. వేధింపులు నివారించడానికి రూపొందించిన సమగ్రమైన పోరాట పథకం ఏది? ఉజ్వల పథకం 2007 నుండి డిసెంబర్ 4న తీసుకురావడం జరిగింది. గ్రామంలో పూర్ణ శక్తి కేంద్రాలను ఏర్పాటు చేసి ఆడపిల్లల విక్రయం, బాల్య వివాహాల గురించి ప్రచారం చేయడం కోసం ఏర్పాటు చేసిన పథకం ఏది? పూర్ణ శక్తి పథకం 2013. తప్పిపోయిన స్త్రీలను, బాలబాలికలను రక్షించడం కోసం దేనిని ప్రవేశపెట్టారు? ఆపరేషన్ ముస్కాన్ 2015. దక్షిణ భారతదేశంలో అక్రమ రవాణా, ముఖ్యంగా లైంగిక రవాణా మరియు లైంగిక నేరాలను నివారించడానికి దేనిని ప్రవేశపెట్టారు? ప్రజ్వల 1996. ప్రజ్వల 1996ని ఎవరు ఏర్పాటు చేశారు? సునీతా కృష్ణన్ మరియు జోస్ వెట్టి క్యాటిల్ ఏర్పాటు చేశారు. ప్రజ్వల సంస్థ బాలికలను వేశ్యావృత్తికి దూరం చేయడం కోసం తీసిన సినిమాలు ఏవి? అనామిక, నా బంగారు తల్లి అనే సినిమాలు తీయడం జరిగింది. రాజస్థాన్ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఆడపిల్లను సంరక్షణగా విడిచిపెట్టడానికి 65 ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రత్యేకంగా నిర్మించబడిన ఉయ్యాల ఏర్పాటుతో ఏ పథకాన్ని తీసుకువచ్చారు? ఆశ్రయ్ పథకం. చేయక అసౌకర్యాల రీత్యా కలిగే ఇబ్బందుల వలయాన్ని ఛేదించడం ద్వారా బాలికల స్వీయ అభివృద్ధి అనుకూలమైన వాతావరణం కల్పించడం జరుగుతుందని ఏ పథకాన్ని ప్రవేశపెట్టారు? కిషోరి శక్తి యోజన 2000. లింగ వివక్ష నేపథ్యంలో ఎక్కడెక్కడ ఏ పథకాలు ఎలా అమలవుతున్నాయో సులభంగా గుర్తించగలిగే డిజిటల్ రూపంలో పటాన్ని కేంద్ర ప్రభుత్వం దేనిని రూపొందించింది? డిజిటల్ జెండర్ అట్లాస్ను రూపొందించింది. అనాథ బాలికలను, పాక్షికంగా అనాథలు, వైకల్యం గల తల్లిదండ్రుల పిల్లలు, ఎక్స్ సర్వీస్ మ్యాన్ పిల్లల పోషణ సంరక్షణ కోసం దేనిని స్థాపించారు? బాలల సంస్థను స్థాపించారు. మానవ అక్రమ రవాణాను మట్టుపెట్టడానికి దేనిని ప్రవేశపెట్టారు? ఆపరేషన్ ఏఏఎంటీ అగెనెస్ట్ ఉమెన్ ట్రాకింగ్ 2022 ఫిబ్రవరిని ప్రవేశపెట్టారు. అనాథలు, వదిలిపెట్టబడిన, అక్రమ రవాణా నుంచి కాపాడబడిన బాలల యొక్క మానసిక ఆరోగ్యాన్ని కాపాడడం కోసం దేనిని ప్రవేశపెట్టారు? సంవాద్ను ప్రవేశపెట్టారు. సంవాద్ అంటే సపోర్ట్, అడ్వకేట్ అండ్ మెంటల్ హెల్త్ ఇంటర్వెన్షన్ ఫర్ చైల్డ్ వర్నబుల్ కరిక్యులమ్స్ అండ్ డిస్ట్రెస్ అనే పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. చైల్డ్ సెక్సువల్ అబ్యూజ్ మెటీరియల్ CSAMకు వ్యతిరేకంగా చేపట్టిన ఒక కోడ్ నేమ్ ఏది? మేఘచక్ర అని ప్రవేశపెట్టడం జరిగింది. నవంబర్ 2021లో మేఘచక్ర తరహాలో ఇంకొక ఆపరేషన్ CBI ఏ పేరుతో ప్రారంభించింది? ఆపరేషన్ కార్బన్ పేరుతో ప్రారంభించింది. పిల్లల దుర్వినియోగానికి సంబంధించిన చిత్రాలు మరియు వీడియోలు నిషేధించడానికి భారత ప్రభుత్వం మొట్టమొదటి ఆన్లైన్ రిపోర్టింగ్ పోర్టల్ను దేనిని 2016 సెప్టెంబర్లో ప్రారంభించింది? ఆరంభ ఇండియాని ప్రారంభించింది. పిల్లలపై లైంగిక నేరాలను సులభంగా మరియు ప్రత్యక్షంగా రిపోర్ట్ చేయడానికి మరియు నేరస్తులపై సకాలంలో చర్యలు తీసుకోవడానికి ఆన్లైన్ ఫిర్యాదు నిర్వహణ వ్యవస్థను దేనిని ప్రవేశపెట్టారు?
పోక్సో ఈ బాక్స్ను ప్రవేశపెట్టారు. ఇప్పుడు మన మానవ అక్రమ రవాణా అంతర్జాతీయ చర్యల గురించి తెలుసుకుందాం. సమస్యపై పోరాడడానికి పరస్పర సహకారం, బాధితులను ఆదుకొని పునరావాసం కల్పించడం కోసం దేనిని తీసుకురావడం జరిగింది? ఐక్యరాజ్య సమితి మానవ అక్రమ రవాణా ప్రోటోకాల్ 2000ను తీసుకురావడం జరిగింది. అక్రమ రవాణాకు గురై పడుపు వృత్తిలోకి లాగబడిన మహిళలు, పిల్లల పట్ల పునరావాసాన్ని కల్పించడంతో పాటు దేనిని తీసుకురావడం జరిగింది? సార్క్ కన్వెన్షన్ ఆన్ ప్రివెంటింగ్ అండ్ కంబాటింగ్ ట్రాఫిక్ ఇన్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ ఫర్ ప్రాస్టిట్యూషన్ 2002 చట్టాన్ని తీసుకురావడం జరిగింది. 2021-22 లేబర్ ఫోర్స్ సర్వే ప్రకారం దేశంలో అత్యధికంగా అమ్మాయిలు ఉన్న రాష్ట్రాల్లో మొదటి స్థానంలో నిలిచిన రాష్ట్రం ఏది? 1 కేరళ, 2వ స్థానంలో ఆంధ్రప్రదేశ్. 2021-22లో జాతీయ స్థాయిలో 1000 మంది అబ్బాయిలకు ఎంతమంది అమ్మాయిలు ఉన్నారు? 46 మంది ఉన్నారు. ఈ బిట్స్ మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఉపయోగపడతాయని ఆశిస్తూ మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మరొక పాఠ్యాంశంతో మరొక వీడియోలో కలుసుకుందాం. జై హింద్.